మిమ్మల్ని చాలా మంది హీరోగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీకు ఇన్స్పిరేషన్ కానీ ఎవరైనా ఇష్టమైన యాక్టర్ కానీ ఎవరు అసలు తెలుగులో? అంటే చాలా మంది ఉన్నారు. తెలుగులో అల్లు అర్జున్ సార్ అలా తెలుసా? నెక్స్ట్ లెవెల్ ఇష్టం నాకు. ఆయన అంటే ఒక రకంగా పిచ్చి అని చెప్పొచ్చు. అవునా? మనం గుప్పెడంత మంది షూటింగ్ జరుగుతున్నప్పుడు పుష్పది క్లైమాక్స్ షూట్ జరుగుతుండేది అక్కడ సారథి స్టూడియోలో. ఓకే. సో నాకు తెలీదు, నేను మార్నింగ్ ఇలా వచ్చాను, వచ్చి నా కార్ నుంచి దిగంగానే అది క్యారవెన్ నుంచి ఏ అని ఉండింది. అది చూడంగానే నాకు ఒక వేరే రకంగా ఫీల్ అయిపోయింది. ఓ మై గాడ్, సీరియస్లీ ఆయన ఉన్నారు అని. అంటే ఐ వాజ్ వెయిటింగ్ టు సీ హిమ్, రియల్లీ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ యాజ్ వెల్. ఆ రోజు మాత్రం నేను చూడాలని చాలా అనుకుంటుండేవాడిని, కానీ ఆయనకి ఆ రోజు ఫుల్ బౌన్సర్స్ ఉండారు. సో ఆయన బయటికి రావడమే యాక్చువల్లీ ఆప్షన్ లేనిది ఆ రోజు. కానీ నేను ఓకే ఇంకా చూడలేనేను అనుకుని నేను వెళ్ళిపోయాను. తర్వాత నేను కూడా డ్రెస్ అయ్యి నేను వెళ్తున్నప్పుడు అంటే అక్కడ తిరగడానికి ఇంకెవరికి వీల్లేదు. నేను నా అసిస్టెంట్ వెళ్తుండేమో సడన్ గా ఇలా డోర్ ఓపెన్ అయింది. ఈ వాజ్ గెట్టింగ్ రెడీ. ఆయన చూడంగానే నాకు గూస్ బంప్స్ వచ్చినట్టు అయింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంతే, అది ఒక మంచి మెమరీ లాగా నా మైండ్లో మనసులో మిగిలిపోయింది. సో ఐ ఎంజాయ్డ్ దట్. సో ఐ లవ్ హిమ్ అలాట్, ఐ లైక్ హిమ్ అలాట్. అండ్ అలాంటి ఇన్స్పైర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన మెగాస్టార్, ఆయన కూడా మనకి పెద్ద ఇన్స్పిరేషన్. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి వెళ్ళారంటే. అండ్ నేను కన్నడ సినిమాలో కూడా చూసాను, ఆయన కన్నడలో కూడా చేశారు. కన్నడలో చూశాక ఆయన అబ్బా ఇంత స్మార్ట్ ఉంటారు ఏంటి, ఇంత ఫ్లెక్సిబుల్గా యాక్ట్ చేస్తారు ఏంటి అని నేను అప్పుడు అనుకునేవాడిని. అంటే అప్పుడు నేను చిన్నోడు, అంతగా నాకు తెలీదు తెలుగు ఇండస్ట్రీ కానీ సినిమాస్ గురించి. కానీ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాక ఐ టుక్ హిమ్ యాజ్ అ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్.